అంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటది. ఆ వ్యక్తిగత జీవితం ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా నేను మాట్లాడినా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి టీవీ ఛానల్స్ వాళ్ళు వేసుకున్నారు. దానికి నేను జవాబుదారు కాదు కదా. తలకాయలు లేవా మీకు? అరే నేను పార్టీలనే పుట్టి పార్టీలనే పెరిగిన పార్టీ అది చేస్తుంది, ఈమె కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే ఎట్లా చెప్పండి సార్? తప్ప మాకు కూడా మనోభావం ఉంటదిగా. నేను పార్టీ సిద్ధాంతాలను తప్పినప్పుడు, పార్టీ పరంగా మీరు మాట్లాడినప్పుడు మీరు నన్ను అడగండి, నేను కాండ వేసుకుంటా. పార్టీ పరంగా మాట్లాడినప్పుడు మీరు నన్ను అడగండి. నేను ఒక భారత స్త్రీగా నాకంటూ కొన్ని రైట్స్ ఉంటాయి, మోరల్స్ ఉన్నాయి కాబట్టి చెప్పిన. పార్టీకి ఎందుకు రుద్దాలి మనము? మీరు అన్నప్పుడు మీరు పార్టీని మీరు కలిపి నన్ను ఆనండి. మా పార్టీ వాళ్ళ దగ్గర పోయేసి మాకు సారీ చెప్పేమంటే వాట్ ఈస్ దిస్? మీరు ఎలా మీకు బుద్ధి ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను. నా వ్యక్తిగత నేను మదర్ ఫౌండేషన్ ముర్రా అని చెప్పిన. నేను 22 ఏళ్ల నుంచి నేను సేవలు చేస్తున్నాను. జర మీరు కొన్ని వీడియోలు వేసి చూపించండి సార్. ఎందుకంటే అడిగారు కూడా సంధ్యా రెడ్డి గారు, ఏంటంటే తను ఇంతకుముందు ఇంతగానం కనపడలేదు, తన గురించి తెలియదు మనకి, ఎవరు ఏంటని అడిగారు. మీ యొక్క మదర్ ఫౌండేషన్ గురించి కూడా చెప్పండి. నేను వాళ్ళకి చెప్పేటప్పుడు నేను చెప్తాను సార్, నేను నా ఫౌండేషన్ గురించి చెప్తాను. అయితే వాళ్ళని నేను అది తీసుకొచ్చేసి వాళ్ళు అట్లా ట్యాగ్ చేసి పంపించినంత మాత్రాన వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు సార్, ట్రస్టులు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు సేవ చేసుకోవాలని. అవునా? ట్రస్ట్ నుంచి ఓన్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఉంది, ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఉంది. ఓన్లీ ట్రస్ట్ పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ లకి సేవలు చేయరాలు, అందరికి చేస్తారు. అవునా? నేను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయినా కూడా నా వ్యక్తిగతంగా నాకు ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ నుంచి స్పందించిన నా బాధ్యత అది. 3 లక్షల మందికి జవాబుదారిని నేను. అక్కడ వ్యవస్థాపకురాలిని నేను. పార్టీలకు 2014లో వచ్చిన. మదర్ ఫౌండేషన్ 2003లో ఉంది. మీరు దీన్ని ఎందుకు కలుపుతున్నారు? మీరు అక్కడ వీడియోలలో కాంగ్రెస్ నాయకురాల్ని నేను ఒక పార్టీ సో అండ్ సో పర్సన్ అని చెప్తే అది తీయండి బయటికి. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. వ్యక్తిగతంగా మాట్లాడినా నేను. మీరు నన్ను ఎదుర్కోలేక పార్టీని ఏదో పెట్టేసి పార్టీని సస్పెండ్ అంటే మీలాగా ఉంటుంది అనుకుంటున్నారా? పార్టీ ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వేషన్ చేస్తుంది. క్రమశిక్షణ అనేది సంఘం అనేది ఒకటి ఉంటుంది, అన్నీ అబ్జర్వేషన్ చేస్తారు. అంతే తప్ప మీరేదో చెప్పగానే మీరేదో చేయగానే పైశాచిక ఆనందం పొందడం కాదు. మీరేదో చేస్తున్నారు అంతే. మీరు ఎవరేం చేసినా కూడా అందరికి ఒక్కొక్క వ్యక్తిగతం ఉంటుంది. మీరు చెప్పినా నమ్మడానికి కాదు. అక్కడ ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ బిజినెస్ ఉన్నా, ఏమున్నా కూడా వ్యాపారాలు ఉంటాయి. కొన్ని సోషల్ సర్వీస్ చేసేటుంటాయి. మీ మొఖాలకు ఏడా సోషల్ సర్వీస్ చేసిరు? బయట పెట్టుర్రి, నేను పెడతా. నేను ఎక్కడెక్కడ సేవా కార్యక్రమాలు ఈ 2-3 సంవత్సరాలు కూడా కాదు, నేను 2003లో చేసిన కార్యక్రమం ఫోటోలు ఇస్తా సార్ మీకు, అవి పెట్టండి. నా వయసు అప్పుడు 18 ఏందో 19 ఏళ్ళు, నాకు తెలిసి 19-20 మధ్యలో ఉంటుంది. అప్పటి నుంచి నేను ఉన్నా. దానికి నేను ఛాలెంజ్ కడతారా వీళ్ళు చెప్పండి? నాకు ఒంటరి మహిళల కోసం ఒక అభివృద్ధి దశలో నడుస్తున్నప్పుడు వచ్చిన సమస్య నేను చెప్పిన. అంతేగాని వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళని నేను ఎందుకు టార్గెట్ చేస్తా? నాకేం అవసరం? వీళ్ళు నన్ను ఎక్కడైనా కలిసారా? నేను ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళానా? ఒకటి. ఇంకొక ఆవిడ గారు ఆ రాష్ట్రంలో విలవేసిండ్రు, మన రాష్ట్రానికి వచ్చింది. నాకు పుస్తెల తాడులు, మంగళ సూత్రాలు, మెట్టలు ఇవన్నీ నేను పెట్టుకోనండి. నువ్వు పెట్టుకోకపో, నిన్నెవడు అడిగిండో? నిన్నెవడన్నా అడిగిండా? ఇవి పెట్టుకుంటేనే పెళ్ళైనట్ట, లేకపోతే సింగారు పెట్టుకుంటేనే అని ఎవడన్నా వచ్చి మిమ్మల్ని అడిగాడా? ఇది మీ అక్క అంటే మాంగళ్యం తంతునామే మమ జీవన హేతున అంటే ఒక భర్త తాళి కట్టేటప్పుడు నా సహచరివి ఒక కళ్యాణి, ఇక నుంచి నువ్వు నా అర్ధాంగి అని చెప్పినప్పుడు తప్పకుండా నేను గుండెల్లో పెట్టుకుంటాను, పుస్తలను కళ్ళకు అద్దుకొని ఇలా పెట్టుకుంటారు. అలాంటి భారతదేశంలో కొంతమంది స్త్రీల మనోభావాలను మీరు హర్షిస్తున్నారు. నీవు మెట్టలు వేసుకోకు, కానీ 80% మంది కళ్ళకు అద్దుకునేటోళ్ళని మనోభావాలను హర్షిస్తున్నారు. కాబట్టి మేము ఫైట్ చేస్తున్నాము. మా మనోభావాలను దెబ్బ తీయొద్దు. ఆ 80% మా కూడా కాదు, 80% పీపుల్, ప్రజలు, మహిళలు, వాళ్ళని మీరు గౌరవించాలి, అగౌరవపరచొద్దు. మీరు వేసుకోకపోతే మీ మొగడికి మీరు జవాబుదారీ. బయట వచ్చి తాళి తీసుకొచ్చి బీరువాలో పెట్టుకోనికే, ఫ్రిడ్జ్లో పెట్టుకోనికే, కబోర్డ్లో పెట్టుకోనికే, ఐరన్ బ్యాగ్లో పెట్టుకోనికేనా? ఏం మాట్లాడుతున్నారే మీరు? అసలు మీరు ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా మీకు? డ్రెస్ వేసుకుంటే మంగళసూత్రాలు బర్వా,
అంటే గుండెల మీద మోసేటోళ్ళు వాళ్ళని మనోభావాలు మీరు దెబ్బతీస్తున్నారు. ఎవడన్నా అడిగాడా మిమ్మల్ని? మీ కొంపలలోకి వచ్చి మీరు ఎందుకు వేసుకోవట్లేదు అని ఎవడన్నా అడిగాడా? ఇంకొక ఆయన అడుగుతాడు, పుస్తల తాడు వేసుకుంటే దురదలేస్తుందండి, ఇక్కడ అది ఏదో వస్తుందండి అన్నారు. వస్తుంది మరి, మిమ్మల్ని ఎవరు అడిగిండ్రు? మీ ఇళ్ళకి వచ్చేవా మనం ఎందుకు వేసుకోవాలని అడిగిన వాళ్ళని కొట్టు, లాగి కొట్టు. ఏంది సార్ మెట్టెలు కాళ్ళకి పెట్టుకోకపోతే ఇంకేడు పెట్టుకుంటే దీన్ని తలకాయ కాకపోతే దీన్ని ఎవడు అడిగిండి అసలు? ఇవి అడగొద్దు. ఇవి అడిగితే బూతు సంధ్యారెడ్డి. పర్వాలేదు, మీలాంటి బూతులకు నాలాంటి బూతే చెప్పాలి సమాధానం. ఐ డోంట్ కేర్. మీరు అనేది నేను అసలు కేర్ చెయ్యను. మెజార్టీ పీపుల్ నేను గౌరవిస్తాను. మెజార్టీ పీపుల్ ఏం చెప్తే నేను అదే వింటాను. అందులో నా అన్నలు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ప్రజా గొంతునే నేను ప్రజాస్వామ్యం మీద వెళ్తున్నాను. నేను పట్టిన వ్యాఖ్యలు ఒకవేళ తప్పు అనుకుంటే నేను ఆ రోజే మళ్ళీ నేను సమాధానం చెప్పకపోయేదాన్ని. నాకు యుఎస్ నుంచి, న్యూయార్క్ నుంచి, కెనడా నుంచి, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ నుంచి కాల్స్ చేసి మీ వాయిస్ పబ్లిక్లో ఇవ్వండి మేడం, ఇవ్వండి సిస్టర్ అని నాకు చెప్తున్నారు. మీకు వచ్చే కామెంట్స్ చదువుకోండి, నాకు వచ్చే కామెంట్లు చూసుకోండి. ప్రజాస్వామ్యంలో అదే ఓటింగ్ అనేది వాళ్ళ మెసేజ్ అని అదేదే. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, ఇక్కడ కూడా చెప్తున్నా, మీకు పేర్లు మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో నాకు ఇష్టం లేదు. మీరు ఆడపిల్లలు, మీరు ఇక్కడ రోడ్డు మీద పడ్డా మేము పడ్డట్టే. కానీ సంధ్యారెడ్డి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, మంచికి మంచి ఉంటుంది, చెడుకి చెడు ఉంటుంది. రోజు ఇట్లనే బూతులు చెప్తే ఊర్లలో కొత్త చెప్పులు తీసుకొని కొడతారు నన్ను. ప్రతి గ్రామీణ ప్రాంతాలల్లో మీ వస్త్రధారణ కరెక్టే అని మీరు రండి. మీకు దమ్ము ధైర్యాలు ఉంటే, కలేజా ఉంటే నేను వస్తా కాదు, నేను 20 ఏళ్ళ నుంచి గ్రామీణ ప్రాంతాలతోనే పనిచేస్తున్నా. నన్ను ఎందుకు రాని సార్ ఊర్లోకి? సాంప్రదాయాల కట్టుబాట్ల గురించి చెప్పినందుకే. నేను ఒక్కరోజు ఏదైనా కట్టుబాట్లు కాదు, మీ ఇష్టం ఉన్నట్టు మొగళ్ళని ఇచ్చిపెట్టుర్రి, మీ ఇష్టం ఉన్నట్టు మొగళ్ళని ఎదురు తిరగండి, మొగలతో కొట్లాడండి, మీకు ఇష్టం ఉన్నట్టు తిరిగి, మీకు ఇష్టం ఉన్నట్టు స్వేచ్ఛతో తిరిగి చెప్పు తీసుకొని కొట్టి నన్ను పంపిస్తారు ఇంటికి. మీ ఎంత ఉన్నా ఎంత అదైనా మన భర్త మనకు కావాలి, మన అన్న మనకు ఉండాలి, మన తండ్రి మనకు ఉండాలి, మన అమ్మ మనకు ఉండాలి, మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు, మన పిల్లలకు మనం జవాబుదారి అని చెప్పి నేను ఒంటరి స్త్రీలకు చెప్తాను. నేను ఇప్పటికే మనం ఒంటరిగా ఉన్నాము. ఆ ఒంటరి స్త్రీ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నా నిందలు అనేది వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒంటరి మహిళ ఇంటికి ఇంటికి గ్యాస్ ఓడి వచ్చినా, కరెంట్ ఓడి వచ్చినా, లేకపోతే ఓటర్ లిస్ట్ ఓడి వచ్చినా, లేకపోతే ఇంకెవరన్నా ఇంటికి వచ్చి ఏదన్నా పని వచ్చినా కూడా ఈ లోకంలో అపార్థాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 20 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఇవాళ నేను గుడ్డముక్కల గురించి చెప్పట్లేదు, నేను అదే బేస్ చేసుకొని చెప్పిన తప్ప మీ ఇద్దరిని నేను టార్గెట్ చేయలేదు. ఎవడి కర్మ వాడు, ఎవరి దాడు అనుభవిస్తాడు. మీ ఇంట్లో మీ హస్బెండ్ మీకు ఎంత స్వేచ్ఛను ఇచ్చిండో అందరి ఇళ్ళల్లో అందరి హస్బెండ్ అట్లా ఇవ్వరు. తెలుగు మహిళల సాంప్రదాయం అయితే ఎవరు నా భార్య నాకే సొంతమని అనుకుంటారు. ఇట్లా బికినీలు వేసుకొని ఇన్స్టాగ్రామ్లల్లో నీళ్ళల్లో ఫోటోలు దిగి మళ్ళీ మీ ఆయనే తీస్తాడో నువ్వే చెప్పినావు. మాకు ఇవన్నీ అవనే చెప్పింది కదా, చెప్పింది కాబట్టే మరి ఇక్కడ అయితే అందరు అట్లా తీయరు. మరి ఒకవేళ తీసినా కూడా భద్రంగా పెట్టుకో అంటారు, కానీ పబ్లిక్లో పెట్టమని చెప్పరు. కాబట్టి తిట్టినా నేను. మీరు చెప్పిందే కదా మేడం, మీరే కదా స్టైల్గా నేను ఇలా, నేను అలా, నేను ఇలాగే ఉంటాను, నేను ఇట్లా ఉంటే అందరికి ఇలా ఉండాలి అని నువ్వు స్టైల్గా చెప్తే వాళ్ళు ఎందుకు ఉంటారు? ఇంకొక ఆవిడ చెప్తుంది మీటింగ్లో, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ గురించి సంధ్యారెడ్డికి బాగా తెలుసు అంటే, డాక్టర్లకి, సైంటిస్టులకి, వీళ్ళందరూ సైకాలజిస్ట్ చెప్తారే తల్లి. నాకు తెలుసని నేను చెప్పట్లేదు. మరి నీకేం తెలుసు అని చెప్తున్నావు? కాలుకి నొప్పి అయితే డాక్టర్కే చూపించాలి, యాక్టర్ చూపిస్తే కాదాడ. అర్థమైందా? వెనకటికి డాక్టర్లు లేరు. మంత్రసానులు ఏం చదువుకుర్రు? నీకు మంత్రసాని గురించి తెలుసా? కడుపులో ఏ బిడ్డ ఉందని కూడా చెప్పేటోళ్ళు అప్పుడు. ఇప్పుడు స్కైనింగ్లు వచ్చినాయి. మంత్రసాని డెలివరీ చేసేది. ఒక్కొక్క బామ్మ 80 పురుళ్ళు పోసింది. మీరు మీ ముఖాలకు ఎప్పుడన్నా నాయనమ్మ, తాతయ్య అయ్యే అంత అవకాశాలు ఉన్నాయా మీకు? నానమ్మ, అమ్మమ్మ అయ్యే అంత ఉందా మీకు? మీకు ఏమైనా కట్టుబాట్లు ఉందా? ఇంకొక ఆవ చెప్తుంది, వెనకటికి జాకెట్లు లేకుండా ఉన్నారు, చీర ఒక్కటే ఉంది అన్నారు. అప్పుడు గతి లేక జాకెట్ వేసుకోలే. మీకేమొచ్చింది ఇప్పుడు రోగాలు? కొవ్వెక్కువై. మనం అందరికి అదే మరి, కొవ్వెక్కువై చేస్తున్నాం ఇట్లా. మళ్ళీ దీని గురించి మనం మాట్లాడామనుకో, సంధ్యారెడ్డి బూతుల రాణి,